అందరికీ శనార్థులు. మన సిటీ మరి ప్రేక్షకులకు ముందుగా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ మన సిటీ మార్లకు ఒక ఉత్తుత్తి పంతులు వచ్చిండు. ఆయన ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది అన్నీ చెప్తాడట. ఇక ఆయన్నే అడిగి మన రాజకీయాలు, పొలిటిక్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. నమస్తే అమ్మా. అయ్యా, ఈ 2024 క్రోధనామ సంవత్సరంలో రాజకీయాలు ఎట్లుండబోతున్నాయి? మంచి అవుతుందా, చెడు అవుతుందా, అసలు ఏం జరగబోతోంది, ఎట్లుంటున్నది అని చెప్పండి మాకు. చాలా గొప్ప విషయం. వాస్తవానికి ఏంటంటే ఈ రోజులల్లో ఆడవాళ్ళు ఇంట్లో సీరియల్ మానేసి కూడా నేరుగా పాలిటిక్స్ వైపు రసవత్తరంగా ఉంటున్నటువంటి ఈ ఏవైతే రాజకీయాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అయితే ప్రతి ఒక్కటి రసవత్తరంగా జరుగుతుందనంటే చాలా విశ్లేషణ, గ్రహాలు కానీ అనుకూలత కానీ వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు కానీ అనేక రకాలైనటువంటి దోషాలను ఈ క్రోధనామ సంవత్సరాన్ని వాళ్ళు ఎలా జయించగలుగుతారు, వారికి ఉన్నటువంటి గండాలను వాళ్ళు ఎలా తప్పించుకుంటారు, వారికి మంచి జరగాలంటే ఎలా అనేది మాత్రము కాస్త ఆలోచించాల్సినటువంటి విషయమే. కాకపోతే అందరికీ మంచి జరగాలని మాత్రం మనం ఇక్కడ కోరుకుందాం. సరే పంతులు గారు, ఇప్పుడు మన దేశంలోనే వికసిస్తున్న పువ్వు పార్టీ గురించి చెప్పుర్రి. అది వికసిస్తుందంటారా లేకపోతే వాడిపోయి వాలిపోతుందంటారా? చాలా బేసిక్గా అడిగామమ్మా. వాస్తవానికి చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నేను రాసుకున్నటువంటి జాతక చక్రం ప్రకారం పువ్వుకు అయోధ్యరావుడి ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి. వారి ఆశీస్సులతోనే ఇంకా పువ్వు వికసించబోతుందని చెప్పడానికి గ్రహాల బలము, అనుకూలత కూడా చాలా బాగుందని శాస్త్రవాక్కు మోడీ గారి జాతక చక్రం ఇక్కడ ఖచ్చితంగా చెబుతుంది. అంటే పంతులు గారు, ఇప్పుడు గ్రహ బలం అంటే ఏ గ్రహ బలం ఎక్కువ ఉందంటారు? చూడమ్మా, అధికారం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు గ్రహాల బలాలు మనకు అనుకున్న దాని ప్రకారంగా లేవు. అన్నీ కూడా నెగిటివ్ వైపే ఉత్తరంగా ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఇందులో ముఖ్యంగా ఈడీ గ్రహం మాత్రం అద్భుతమైనటువంటి శక్తితో మరింత బలాన్ని చేకూరుస్తుంది, మరింత బలాన్ని దెబ్బతీసే విధంగా. అదేవిధంగా సిబిఐ అనే మరో గ్రహం కూడా చాలా సీరియస్గా వారి పార్టీ కోసం పనిచేస్తుంది. ఈ రెండు గ్రహాలు కనుక మనం చూసినట్టయితే వాళ్ళ ప్రభావంతో ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచే అవకాశం ఈ పువ్వు పార్టీకి దొరుకుతుంది. అదే వారి ఆయుధంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కూడా రాబోయే ఎన్నికల్లో పువ్వును వికసించేలా చేయబోతాయి అనటానికి ఇది అక్షర సత్యం అనేది నేను చెప్పబోతున్నాను. అంతే అంటారా పంతులు గారు? అదేవిధంగా సిబిఐ అనే మరో గ్రహం కూడా చాలా సీరియస్గా వారి పార్టీ కోసం పనిచేస్తుంది. ఈ రెండు గ్రహాల బలాల ప్రభావంతో ప్రత్యర్థి పార్టీలను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. కనుక ఈ పువ్వు పార్టీ త్వరలో వికసించబోతుంది అనే పరిణామాలు వీటన్నిటికీ సంకేతంగా చెప్తూ త్వరలో ఖచ్చితంగా పువ్వు వికసించే అవకాశం ఈ జ్యోతిష్య శాస్త్రం క్రోధనామ సంవత్సరంలో చెబుతుంది. అంతే అంటారా పంతులు? అంతేనంటావేంటి? నా పంచులో పనసకాయ అందాక నుంచి గొంతు పోయేలా ఒరుతున్నా కూడా ఎవడన్నా కుక్కని నిలిచి తెచ్చాడా? ఎవరోది కుర్చీలో కూర్చోబెట్టారు. శుభ్రంగా పంచంగా శ్రవణం అంటే శాప వేసి కింద కూర్చోవడమే ఆచారం. ఏమిటిది? అయ్యో అయ్యో, అట్లా పంతులు గారు అట్లా కాదు, మీరు శాంతించుండ్రి. ఈ క్రోధనామ సంవత్సరంలో ఉన్న క్రోధం అంతా మీ మొహంలో కనబడుతుంది. సరే కానీ ఇప్పుడు ఈ షెయి పార్టీ గురించి చెప్పుర్రి. ఇదిగో చూడమ్మా, విరిగిన చెయ్యికి ఎన్ని కళ్ళు కట్టినా ఉపయోగం లేదన్నట్టే పడమర ఎముక తూర్పుకు, తూర్పు ఎముక పడమరకు, పడమర తూర్పు ఎముకలు ఉత్తరం వైపు వెళ్ళినట్టే వెళ్తున్నాయి. కానీ ఆ పార్టీలో అంత గందరగోళాలు జరుగుతున్నాయి. ఎందుకు కారణం అంటే గ్రహాలు అనుకూలత లేకపోవటం, ఒకరికి సంబంధం అనుసంధానమైనటువంటి మిత్రగ్రహం లేకపోవడం అనేది వాక్కు. గదేంది పంతులు గారు గట్లంటారు? ఇక్కడ తెలంగాణలోనేమో సీఎం రేవంత్ రెడ్డి సారు, అక్కడ ఆంధ్రాలోనేమో షర్మిలా మేడము చక్రం బాగానే తిప్పుతున్నారు కదా. ఏంది తిప్పేది? బొంగురమా? ఇప్పుడు చూడండి, మన్మోహన్ పాలన తర్వాత రామపాద మోపినప్పటి నుంచే రావకాలం ఉంది. మన్మోహన్ అంటే తెలుసు కదా, మన్మోహన్ సింగ్. ఆయన మోపినప్పటి నుంచే రావకాలం నడుస్తుంది ఆ పార్టీలో. అంతేకాదు, ఆయన అధ్యక్ష పదవి పగ్గాలు మారినా కూడా కేతు అన్నట్టే ఉంది తప్ప మరో గురుబలం ఆ పార్టీలో లేనట్టే కనిపిస్తుంది. ఇది నా వాక్కు కాదు, క్రోధనామ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. గురుబలం లేనిదే ఇటు మన దగ్గర అటు కర్ణాటకలా అంత ఊపిందా? రావుకాలం అయినా కూడా, రావుకాలం ఇక్కడ ఉన్నా కూడా అక్కడ రావుకాలం బాగా ఉండటం వల్ల, రావుకాలం వీక్గా ఉండటం వల్ల రావుకాలంలో అయినటువంటి గుర్తింపు యొక్క అభివృద్ధి షెయి గుర్తు గెలిచిందమ్మా.
కర్ణాటకలో పువ్వుకు గురుబలం బాగానే ఉన్నా కూడా అంతకుముందు పక్క పార్టీ బలగాలను గుంజుకోవడం వారికి ఉన్నటువంటి బలాలను లాక్కోవడం వల్ల అది కాస్త బ్యాలెన్స్ తప్పి పక్క వారికి ఉన్నటువంటి శని కాస్త వీళ్ళలోకి ఎంటర్ అయ్యింది. అందువల్ల ఎప్పుడైతే శని అయితే అంటిందో చెయ్యి పార్టీ దాన్ని గట్టిగా పట్టుకొని పిసిగి పిండేసి విజయం అందుకున్నది. ఇది వాళ్ళకు కాస్త ప్లస్ అని చెప్పాలి, ఇంకో కాస్త మైనస్ అని కూడా చెప్పాలి. అయితే దేశంలో షై పార్టీ అంతంత మాత్రమే అంటారా? చూడమ్మా, అక్కడ నరేంద్రుడు 1000 ఏనుగుల బలంతో కనిపిస్తున్నాడు. పూర్తి జాతకాలు చిట్టాల ఆధారంగానే చెప్తున్నా, నిఘంటువు లిఖించదగినది. అర్థమైందా? అలాంటి సమయంలో ఆయనను ఎదుర్కోవడం అంత ఆషామాషి విషయం కాదు. నరేంద్రుడు అంటే 1000 ఏనుగుల బలంతో సమానం, ఒక శక్తి లాంటి వాడు. ఇక్కడ ఆయనకు రాహు ఎంత వ్యతిరేకంగా రాబోతున్నా కూడా అతనికి ఉన్నటువంటి బలము, గ్రహము, ఆయనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి గ్రహాల అనుకూలత వల్ల శత్రువులను ఎదుర్కొంటూ ఢీకొంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు నరేంద్ర మోడీ. అర్థమైంది పంతులు గారు. అట్లనే ఇప్పుడు తెలంగాణలా కారు పార్టీ గురించి చెప్పుర్రి. చెప్పేదేముందమ్మా, అద్భుతమైనటువంటి గురుబలం కాస్త అడుగంటిపోయింది. అది కేవలం రాహుకాల ప్రభావం అని మాత్రమే ఖచ్చితంగా ఈ కారు పార్టీకి సంబంధించిన జ్యోతిష్యం నేను చెబుతున్నాను. పంతులు గారు, రాహుకాలం అంటే ఏంటిది? అంటే ఇక్కడ మనం గనక ఒక్కసారి గమనించినట్టయితే 2, 3, ఈస్ట్ 4, 22లో ఇంట్లో ఉన్నటువంటి శని, 8లో ఉన్నటువంటి రాహు కలయికల వల్ల జరగరాని అనుకోని ప్రమాదాలు చాలా జరిగాయి. అందుకనే కారు డ్రైవరు కలవకపోయినా కూడా, కారు డ్రైవర్ లేకపోయినా కూడా ఎప్పటికీ కారు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. నేను చేసినట్టే చూడాలన్నట్టే పాలించే ఒక మూస ధోరణి, ఏదైతే తన వ్యక్తిగత అహంకారపూరితమైనటువంటి శాస్త్రాలను అనుగుణించి చెప్పేదేమైతే ఆరోపణలు ఆయన మీద వస్తున్నాయో వాటన్నిటినీ ఎదుర్కోవటం, సమర్థవంతంగా తిప్పికొట్టడం, నిజాయితీని నిరూపించుకోవడం, ఇవన్నీ కూడా కారు పార్టీకి కావలసినటువంటి ముఖ్యమైన విషయాలు. తప్పు చేసినోళ్ళు, దోసుక తిన్నోళ్ళే మళ్ళా టికెట్ ఇచ్చి ఇవన్నీ కూడా చేయబట్టే రాహుకాలం బాగా ఆగ్రహించి 30 రాహులకు తీసుకుపోయేసరికి కారు కాస్త పంచర్ పడ్డది, షెడ్డుకు పోయిందనేది యథార్థమైనటువంటి ఆయన క్రోధనామ ఉగాది సంవత్సరం నాడు ఆయనకు జరిగినటువంటి విజయంగా మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఈ విధంగా రాహు వారిపై ప్రభావం చూపి పగబట్టేసరికి వారి కారు పంచర్ అయింది. ఆ పంచరైన బండి షెడ్డుకు పోయింది. ఇప్పుడు అధోగతైపోయింది. మళ్ళీ ఆ పార్టీ పేరును కూడా తిరిగి మళ్ళీ అన్నప్రశ్న చేసే రోజుకు ఆ పార్టీ వచ్చిందంటే కేవలం రాహు దోషం అనే మాత్రము మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. పంతులు గారు, మరి ఇప్పుడు అవన్నీ వాళ్ళకు తెలిసి వచ్చినాయి కాబట్టి కారు పార్టీ మళ్ళా కోలుకుంటుందంటారా? చూడమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగావు. వాస్తవానికి కనుక మనం ఇక్కడ జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే చెరువు నీళ్లు పోయి చెరువెనక పడ్డాక ఎంత చేతులు విసుక్కున్నా దానికి పనికొచ్చే పని ఏమీ లేదన్నట్టే అయిపోయింది పరిస్థితి. అందుకనే ఎన్ని అవంతరాలైనా, ఎన్ని కష్టాలైనా నా కారును నేనే నడిపించుకుంటూ మళ్ళీ యథాస్థానంలో దాన్ని ఒక రాజయోగంలో నిలబెడతానని చెప్పి, మంచిగా సర్వీసింగ్ చేసుకొస్తానని చెప్పి కారు పార్టీ లీడర్లు పెద్దసారి చెప్తున్నారు. మరి అలాగా జరగాలని చెప్పి కూడా మనందరం కోరుకుందాం. అయితే ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, మనకు ఎన్ని గ్రహాలు అనుకూలించినా కూడా ఈ కారు పార్టీకి గురుబలం ఎంతవరకు సహకరిస్తుంది అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం. అయినా పంతులు గారు, ఎంత గురుబలం వచ్చినా ఇప్పుడు 5 ఏళ్ళు ఆగాల్సిందే కదా. గురుబలం ఉన్నా కూడా 5 ఏళ్ళు అయితే ఆగాలని అంటారా? గురుబలం ఉన్నా కూడా 5 ఏళ్ళు ఆగాలనేది వాస్తవమైన విషయమే. కాకపోతే ఇప్పుడు గురుబలం ఉన్నా కూడా 5 ఏళ్ళు ఆగాలనన్న ప్రశ్నకి సమాధానం ఏమిటంటే ఖచ్చితంగా ఆగవలసి వస్తుంది. ఎందుకంటే ఒకసారి చేజారినటువంటి అధికారం ఏదైతే ఉందో అది పాదరసం లాంటిది, మళ్ళీ అంత త్వరగా చేతికి చిక్కే అవకాశం లేదు. అయితే గురుబలం ఉన్నా కూడా రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే వ్యక్తిగత జాతక దోషాలు ఏమైనా ఉన్నాయా, ఆ జాతకంలో రాజకీయ రాజయోగం లాంటిది మళ్ళీ ఏమన్నా పునః ఉందా అనేది కూడా మనం విశ్లేషించుకుంటే తప్ప చెప్పలేం. లేకపోతే మాత్రం కుర్తిలో పడ్డ పన్నీరవుద్ది ప్రతి ఒక్క ఈ రాజకీయ చదరంగంలో అనేది నా మాట. కారు గురించి మంచిగానే చెప్పారు పంతులు గారు. ఇప్పుడు పంక దగ్గరికి వద్దాం. మరి ఇప్పుడు ఎండాకాలంలో పంక చల్లగా తిరుగుతుందంటారా, లేకపోతే ఖరాబ్ అయ్యి రిపేర్కి వస్తుందంటారా? అమ్మా, ఆ ఫ్యాన్ ఏం చేస్తుంది? గాలిస్తుంది సార్.
గాలి ఇస్తుందంటే అది ఏమైనా తయారు చేసి ఇస్తుందా? ఉన్న గాలినే మన వైపుకు తిప్పుతుంది. సేమ్ ఇదే పరిస్థితి మనం ఇక్కడ గనక ఒక్కసారి గమనిస్తే అత్త సొమ్ము అల్లుడు దానం అన్న సందంగా వీళ్ళు ఏదైతే రాష్ట్రంలో ఉన్న సొమ్మును లేకపోతే అప్పుగా తెచ్చినటువంటి సొమ్మును ఫ్యాన్ పార్టోళ్ళు దానం చేసి అందరికీ చల్లని గాలిని ఇచ్చారు, బాగానే ఉంది అంతవరకు. కాకపోతే ఆ చల్లగాలి కింద కూర్చున్నోళ్ళ బలమే మాకు గురు బలం అనే భ్రమలో ఆ ఫ్యాన్ పార్టోళ్ళు ఉన్నారు. పంతులు గారు మరి ఆ బలం సరిపోతుందా? వాస్తవానికి 21, 2, 4, 6, 8 ఏదైతే గ్రహాల సంచారం ఉందో అది చాలా వారికి నెగిటివ్ చేసే అవకాశం ఉంది. ఆ బలానికి తోడు అభివృద్ధి అనే బలం యాడ్ అయితే కనుక తిరుగుండకపోవుడు అనేది జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. దానికి తగ్గట్టుగానే వారి ఫ్యాను రెక్కలు ఏవైతే ఉన్నావో ఒక రెక్కను తీసి వారి నియోజకవర్గంలో పెట్టడం ద్వారా శాస్త్రానికే అందక సతమతమయ్యి ఫ్యాను రెక్కలు పూర్తిగా ఇరిగిపోయి ఫ్యాను రిపేరుకు వచ్చే పరిస్థితి ఉందని క్రోధ నామ సంవత్సరము మనకు తెలియజేస్తుంది. ఆహా, మరి ఫ్యాన్లు మాత్రం గెలుతామంటున్నారు కదా. మరి అలాంటప్పుడు పందులే గుంపుగా వస్తాయనే సామెతలు ఎందుకు అంటే వాళ్ళకు కూడా ఎక్కడో అక్కడ ఒక చిన్న అనుమానం అయితే. సరే కానీ మరి సైకిల్ పరిస్థితి ఏంటంటారు? అది సైకిల్ నడుతుందంటారా, నడవదంటారా, తొక్కుకుంటూ ముందుకు పోతుందా, ఆగిపోతుందా అక్కడనే? ఇప్పుడు సైకిల్ పరిస్థితి కనుక మనం చూసుకుంటే ఆల్రెడీ పంచర్ పడింది. పంచర్ పడ్డ సైకిల్ మూలకు పడింది. మూలకు పడ్డ సైకిల్ను ఎవరైనా తీశారంటే ఇన్ని రోజులు అటు ఇటు తిప్పినా కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కావలసినంత గాలి దానికి కొట్టకపోవటం వల్ల ట్యూబులో సరైనటువంటి గాలి నింపకపోవటం వల్ల ట్యూబు వంకరై పంచర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లయితే శేను కూడా సరిగ్గా వేయలేదు. అందుకే సైకిల్ పార్టీకి బెల్లు కొట్టే శని కూడా సరిగ్గా మోగడం లేదు. అందుకే అరెస్టులు కూడా బాగానే జరిగినాయి అని చెప్పి ఈ సైకిల్ పార్టీకి సంబంధించినటువంటి ఈ క్రోధ నామ సంవత్సర ఉగాది కానుకగా వారి జ్యోతిష్యం చెప్పబడింది. అంటే పంతులు గారు ఇప్పుడు సైకిల్ ప్రభావం ఏముండదని అంటారా? వాస్తవానికైతే నామమాత్రంగానే ఉండేది కానీ అయితే అదే సైకిల్కు ఇప్పుడు ఇంకో 2 పార్టీలు తోడవడం వలన కూడా పంచర్ అయిన సైకిల్ టైర్లల్లో గాలి కొట్టినట్టు అయ్యింది. అంటే మీరు ఇప్పుడు అన్నట్టు సైకిల్ ఇక మంచిగానే దొక్కుకుంటా పోతుంది, గెలుపు అనే గమ్యాన్ని కూడా రీచ్ అవుతుందని అంటారు, అంతేనా? రీచ్ అవుతుందని మనం ఖచ్చితంగా చెప్పలేము, చూడాలి. మరి అన్నిటికీ తోడు మనం అనుకున్న మాట కాదు కదా, దానికి గ్రహాలు కూడా అనుకూలన చేయాలి. గ్రహాలు అనుకూలిస్తే ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పంతులు గారు ఇప్పుడు అనుకూలంగా లేవంటారా? అందుకే కదమ్మా మరో 2 జెండాలతో జతగట్టింది. మరి ఇప్పుడు జతగట్టిన తర్వాత మెరుగైందా, గెలుతుందా? చూడమ్మా, తప్పకుండా మెరుగైందనే చెప్పాలి. వాస్తవానికి గనక చూసుకుంటే అధికారాన్ని తీసుకొచ్చేంత మెరుగైందా అనేది మాత్రం కాస్త గమనించాల్సినటువంటి విషయమే. కాలమే అన్ని విధాలుగా వాళ్లకు నిర్ణయిస్తుంది. వాళ్ళ గోచార జాతక చక్రాల వ్యక్తిగత జాతక దోషాలను పరిశీలన చేసినప్పుడు మాత్రమే వారికి సరైనటువంటి ఈ జాతకానికి సంబంధించింది తెలుస్తుంది. ఆ విధంగా చూసుకుంటే వాళ్ళతోని ఒకవేళ అంటే మనం అనుకున్నటువంటి మిగతా 2 జెండాలతో కనుక మనం కలవకపోయినట్టయితే శని 3వ పాదంలో అడుగు పెట్టి ఈ ఎన్నికలు కాకుండా మళ్ళొచ్చే ఎన్నికల నాటికి 3వ స్థానానికి పరిమితం చేసే అవకాశం కూడా లేకపోలేదని వారి జాతకం గోచరిస్తోంది. సరే మరి పంతులు గారు ఇప్పుడు గాజు పరిస్థితి ఏందంటారు? రాసులు బలాలు బాగున్నాయా? ఇప్పుడు వాస్తవానికి చెప్పుకుంటే గనక అదృష్టం 6 పాళ్ళున్నా అందడానికి కాస్త టైం పట్టేలాగానే కనిపిస్తున్నది వారి జాతక పరిశీలన గనక చేసుకుంటే. అంటే పంతులు గారు ఇప్పుడు ఇప్పటికిప్పుడు అధికారం రాదనంటారా? చూడమ్మా, వాస్తవానికి అది పార్టీ అధినేతకే తెలిసి రాదని ఇక గ్రహాలు కూడా చూసి చెప్పుడెందుకని అందుకే ముందైతే పొత్తులు కట్టి ఆ కొన్ని సీట్లతోని అసెంబ్లీలో అడుగుపెట్టి ఆ కొన్నింటిని కాస్త అన్నింటిగా మార్చుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నది గాజు పార్టీ.
అయితే ఈ గాజు గ్లాసు ఈ లెక్కన చూసుకుంటే గ్రహాలన్నీ అనుకూలించక ఇంకొక 5 ఏళ్ళు ఆగాల్సినటువంటి విషమ పరిస్థితి గాజు గ్లాసుకు ఉందని మన జ్యోతిష్యం చెబుతున్నది. ఆ విధంగా చూస్తే గాజు గ్లాసు మరొక 5 ఏళ్ళు మాత్రం ఖచ్చితంగా వేచి ఉండక తప్పదని మనం చెప్పడం జరుగుతున్నది. వారి జాతకాన్ని ఈ క్రోధ ఉగాది నామ సంవత్సరాన్ని గనక పరిగణనలోకి తీసుకొని చెప్పుకోవడం జరుగుతుంది. పంతులు గారు, మరి పొత్తులో పగులుతుందంటారా అంత మంచిగానే ఉందనంటారా? ఇప్పుడు ఇక్కడ ఒకటే అమ్మా, ఇక్కడ కొత్తగా పగలడానికైతే ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు జీరోనే కాబట్టి ఇక అయితే ఏమన్నా లాభం కానీ నష్టం కానీ ఏముంటుంది అనే కదా ప్రశ్న. అందుకే ఒంటరిగా దిగే బదులు సైకిల్ వైపు చూపు తిప్పుకొని బరిలో దిగింది గాజు గ్లాసు. ఓహో, అంటే కలిసి వస్తుంది కానీ దీర్ఘకాలంలా అని అంటారు. అంతేగా అంతేగా. అంటే ఇప్పుడు సైకిలు పువ్వు గాజు ఒక్కటవుడు మంచిదేనంటారా? అంటే మంచిదే అంటారంటే ఈ రెండింటికి ఒకదానికి ఒకటి పడదు. వాస్తవానికి గనక మనం చూసుకున్నట్టయితే కానీ పరిస్థితుల పుణ్యమాని వాళ్ళిద్దరూ ఒకటవ్వాల్సినటువంటి ఆ సమయం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో శత్రువులుగా ఉన్నవారు కూడా కలిసిపోయి ఒక ప్రత్యక్ష పార్టీని ఓడగొట్టాలంటే మన ఇద్దరం కలిస్తేనే జరుగుతుందని మూకుమ్మడిగా దాడి చేసే ప్రయత్నమే ఇది. ఎందుకంటే సైకిల్కు గురుబలం కాస్త తోడై అది కాస్త గాజు రూపేణా రావడం, ఆ 2 పార్టీలకు తోడు పువ్వు బలం తోడవడంతో తిరుగుండదని వీళ్ళు లెక్కలేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీ అంత ఆశామాసి మనిషి కాదు అని, ఆయనకు 1000 ఏనుగుల బలం ఉందనేది మనం గుర్తుంచుకోవాలి. అవునవును, కరెక్టే. మరి ఆ లెక్కలు పాస్ అయితే పంతులు? వాస్తవానికి చూడమ్మా, పాసు ఫెయిల్ అనేది మన చేతుల్లో లేదు. మనిషి పుట్టినటువంటి స్థలం కానీ పేరు కానీ మార్పు కానీ తనకు ఉన్నటువంటి జాతక చక్రాల దోష దిశలను నిర్దేశించి చెప్పేది. మరి ఆ విషయానికి వస్తే మాత్రం అది పైవాడి చేతిలో ఉంది, మన చేతుల్లో లేదని మీరు గుర్తుంచుకోవాలి. అదేంటి పంతులు గారు పైవాడి చేతిలో అంటారు? మీకు అర్థమైతే లేదా? మీరు చెప్తారనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. మరి కాదమ్మా, వాస్తవానికి పువ్వు కోసము ఫ్యాను తిరుగుతున్నది. ఫ్యాన్ గాలి ఉన్నంతసేపు పువ్వు వికసిస్తుంది. ఇది ఇలా ఉండగానే మళ్ళీ పువ్వు పోయి గ్లాసులో పడి ఆ గ్లాసు సైకిల్ ఎక్కితే ఎవరికి ఏం జరుగుతుంది ఏమో అర్థమవుతుందా తల్లి నీకు? అంటే ఇప్పుడు చూడాలంటారు ఏమవుతుందో, మీరు మాత్రం గంతే చెప్తారు. ఇక చెప్పుర్రి. అంతే కదా మరి. సరే పంతులు గారు, పోనీ ఇప్పుడు పాల్సార్ పార్టీ గురించి చెప్పుర్రి. పాలుసారు పార్టీకి ఏమైందమ్మా? బ్రహ్మాండంగా దివ్యంగా ఉంది. ఇప్పుడిప్పుడే తోడుకుంటుంది. దానికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందనేది పాలుగారి జాతక చక్రం చెబుతోంది. అవునా పంతులు గారు? అంటే పాల్సార్ పార్టీ అధికారంలోకి వస్తుందంటారా? ఓహో, బ్రహ్మాండంగా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం చాలానే ఉందమ్మా. అవునా? అంటే మరి అది ఇప్పుడు ఏపీలో వస్తుందా, తెలంగాణలో వస్తుందా, లేదంటే దేశంలోనే వస్తుందంటారా? పాల్ పార్టీ చిన్నది కాదమ్మా, దాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. దానికి ఉన్నటువంటి గురుబలాన్ని కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే అది మామూలు పార్టీ కాదు, ఇంటర్నేషనల్ పార్టీ. ప్రపంచంలోనే అధికారంలోకి వస్తుంది. 141 దేశాల ప్రెసిడెంట్లతో ఆ పార్టీకి సంబంధాలున్నాయి. ఏ దేశంలో అయినా ఏది కావాలన్నా ఆ పార్టీతోనే అవుతుంది ఇది ఖచ్చితంగా. అందుకే ప్రపంచంలోనే నెంబర్ 1 పార్టీగా కేఏ పాల్ పార్టీ ఉండబోతుందనేది ఖచ్చితమైనటువంటి వాస్తవమైనటువంటి విషయం అనేది జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వామ్మో, పాల్ పార్టీ గురించి నేనేమో అనుకున్నా కానీ గ్రేట్ పార్టీ. చూడమ్మా, వాస్తవానికి పాల్ పార్టీని ఎవరు గుర్తుపడతారో గుర్తుపట్టరో తెలియదు కానీ ప్రపంచ దేశాల్లో మాత్రం పాల్ పార్టీ అంటే ఖచ్చితంగా గుర్తుపట్టి తీరుతారు. అది పాల్ పార్టీకి ఉన్నటువంటి ప్రత్యేకత. సరే పంతులు గారు, మరి షర్మిలక్క జాతకం ఎట్లున్నది? అనుకున్న పని అనుకున్నట్టు అవుతుంది అంటారా ఈ ఏడాది? అసలు జాతకాన్ని జాతకం అని ఎందుకంటారో తెలుసా? ఎందుకంటారు పంతులు గారు? అది జాతకం కాబట్టి. ఏంది పంతులు అట్లా అంటారు? ఇప్పుడు మీ ఆవిడ అన్నప్పుడు, పాదాల మీద నడిచే యాత్రను పాదయాత్ర అన్నప్పుడు జాతకాలు చెప్పేదాన్ని జాతకం అని ఎందుకు అనకూడదు? సరే, అర్థమైంది పంతులు. ముందు చెప్పుండ్రి, అదే జాతకం చెప్పుండ్రి. ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో మొదలైనటువంటి రాజకీయ జీవితంలో సిని ప్రవేశించింది.
ఆ శని ప్రభావం చాలా భయంకరంగా ఉండబోతుంది. వెంటాడి వెంటాడి తరిమితే అది కాస్త ఏపీకి పోయేందుకు కారణమైందనేది షర్మిల గారి జాతక చక్రం చెబుతున్నది. సరే పంతులు గారు, ఇప్పుడు అన్ని ఓని ఉండ్రి. ఇప్పుడు ఆమె రాజకీయంలో సక్సెస్ అవుతుంది అంటారా కాదంటారా? ఒకే రకమైనటువంటి ఎదురుదాడిలాగా ఓట్లు చీల్చేలాగా చేసేదైతే ఏదైతే షర్మిల గారి ప్రచారం ఉందో అది అంత సబబు కాదని జాతక చక్రం చెప్తుంది. అలాగే కాస్త మనం ఆలోచిస్తే శని 2వ పాదంలో అడుగు పెట్టడం వల్ల కుజ రాహు కేతువుల దృష్టి దోషాల వల్ల గ్రహబలం అనుకూలత లేకపోవడం వల్ల వ్యతిరేక ఓటు చీల్చేలాగా కనిపిస్తున్నది. ఇక అది కాస్త మనం ఏదో అనుకుంటే ఇంకో ఏదో అయినట్టు అనే చందంగా కూడా షర్మిల పరిస్థితి మారేది ఉందని చెప్పి క్రోధనామ ఉగాది సంవత్సర ఈ పంచాంగం చెప్తుంది. అంటే చాలా తక్కువ అవుతుంది ఆమె పాపులారిటీ అనేది కూడా మనకు తెలుస్తుంది. అవునా పంతులు గారు, మరి ఏం చేస్తే బెస్ట్ అవుతుంది అంటారు? ఇప్పుడు పాదాల మీద చేసే యాత్రను పాదయాత్ర అనుకుంటా ఎంత తిరిగినా తిరగకున్నా కూడా అన్ని పార్టీల మీద సమానంగా దండయాత్ర చేయాలి. అది జనాల మీద జనాల గురించి పడే తపన గురించి జనాలు ప్రత్యేకంగా ఈ షర్మిల మన మనిషి మా మనిషి మావారని అనుకున్నప్పుడు మాత్రమే అది అనుకున్న విధంగా జరుగుతుంది. అంతే తప్ప ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు లేదంటే లేదన్నట్టు ఉంటే ఆంధ్రాలో లేదంటే తెలంగాణలో అన్నట్టుగా అంత అనుకూలమైనటువంటి పరిణామాలు షర్మిలకు అనుకూలించమని వారి జాతక చక్రము ఈ ఉగాది క్రోధ నామ సంవత్సరము చెబుతున్నది. అంతేనంటారా పంతులు గారు? సరే మరిగా ఇప్పుడు ఎర్రన్నెల గురించి చెప్పుర్రి. ఇంకా ఎంతమంది గురించి అడుగుతావమ్మా? అడిగి అడిగి గొంతెండిపోయి నేను ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడే కదా పంతులు గారు బ్రేక్ తీసుకొని తాగిండ్రు, మళ్ళీ గొంతెండిపోతుంది అంటున్నారు. ఇక చూడమ్మా, ఎర్రన్నెల గురించి నేనైతే ఏమి చెప్పలేను. చెప్పి చెప్పి నా ఓపిక కూడా నశించింది. నీకేమైనా కావాలంటే చెప్పు. క్రోధి నామ సంవత్సర ఉగాది చెప్తాను. పంతులు గారు నా జోస్యం చెప్పరా? తీసుకురా. ఇంకా మీ బామ్మది ఇంటిని కావాలి, ఇంటి పక్కల కావాలి, పైన ఉన్నోళ్ళది కింద ఉన్నోళ్ళది మీ తాతది ముత్తది అందరు తీసుకురా. పని పాట లేకుండా ఇక్కడే కూర్చొని నీకు ఈ పంచాంగాలు జ్యోతిషాలు అన్ని చెప్పు. నువ్వు రాజకీయం గురించే చక్కగా చెప్పలేవు, ఇక నా గురించి ఏం చెప్తావు? కానీ చూసిండ్రు కదా మన ఉత్తుత్తి పంతులు ఉత్తుత్తి రాజకీయం ఎట్లా చెప్పిండో. సరే, ఉగాది పండగ కోసం నేను మీకోసం ఇట్లా సీటీ మరలా అరేంజ్ చేసినా కానీ మీరైతే దీన్ని సీరియస్గా తీసుకోకండి, సరేనా? ఉంటా మరి.